అమ్మా కర్మఫలాలు ఉంటాయి కదా, సరే పుణ్యాన్ని ఎలాగో మనుషులు అనుభవిస్తారు, వాళ్ళు ఎవరు పాపకర్మ కూడా అనుభవించాల్సిందే కదా, మరి మీరేమో నామస్మరణ చేయమంటున్నారు, నిరంతరం చేస్తే పాపాలు పోతాయంటున్నారు, మరి ఎలాగ కర్మఫలం అనుభవించక తప్పదు అని కొందరు చెబుతున్నారు, నామస్మరణ వల్ల జపం వల్ల పాపాలు పోతాయని కొందరు చెబుతున్నారు, జపతో నాస్తి పాతకం అనే మాట కూడా ఉంది. ఇది నిజం అని అడిగితే ఆవిడ చాలా చక్కని ఉదాహరణ సహా సమాధానం చెప్పి, నిజంగానే నిరంతర నామస్మరణ వల్ల పాపాల తీవ్రత తగ్గుతుంది. ఆవిడ చెప్పిన ఉదాహరణ ఏమిటంటే కాలు విరిగిపోయే చోట వేలు తెగుతుందమ్మా అని చెప్పింది ఆవిడ. ఖచ్చితంగా అది ఉదాహరణ చెప్పింది ఆవిడ దేవీ భాగవతంలో. సురతుడు అని ఒక రాజు ఉంటాడు, ఆయనకి యజ్ఞాలు పిచ్చి, మాటికి బ్రాహ్మణులు కనపడక కొత్త యజ్ఞం చెప్పండి, కొత్త యజ్ఞం, ఈ పరిపాలన మానేశాడు, యజ్ఞాలు మానేశాడు. వీళ్ళదేం పోయింది, శుభ్రంగా చెప్పేసి మొత్తం మీద ఎవరు ₹1,00,000 వాడు పట్టుకుపోయారు. చెప్పి చివరికి ఎవడో చెప్పాడు, ఈయనకి ఒక యాగం ఉందండి, 1000 మేకల్ని బలి ఇచ్చి మీరు యాగం చేస్తే స్వర్గానికి రాజు అవుతారన్నట్టు. ఈయన ఏదో సరదా పుట్టిని చెప్పేసి ఆయన అడిగేశాడు, ఆయన చెప్పేశాడు 1000 మేకలు. ఆయన పేరు సురతుడు. ఆయన నమ్మి 1000 మేకల్ని బలి ఇచ్చి యజ్ఞం చేశాడు. అందుకని ఈ సురతుడికి నిత్యం దేవీ భాగవతం చదవడం, యజ్ఞం చేయడంతో పాటుగా అమ్మవారి నామస్మరణ అవన్నీ అలవాటు ఉన్నాయి, బాగా చేస్తూనే ఉన్నాడు. ఆ పుణ్యం అతన్ని కాపాడు ఏం చేసింది తెలుసా, తర్వాత జన్మలో అతను పశువుల కాపరిగా పుట్టాడు, అందున గొర్రెలు మేకల కాపరిగా పుట్టాడు. ఒక 1000 మేకలు పైగా ఆయన కాపలా కాయవలసి వచ్చింది. ఏ మేకలు, ఈయన చేతిలో యజ్ఞంలో పూర్వంలో చనిపోయిన మేకలు, అవి మళ్ళీ మేకలై పుట్టాయి, ఈయన మేకల కాపరై పుట్టాడు. సరిగ్గా ఆ మేకలన్నీ ఒక రోజు ఇలా కాపలా కాస్తూ వాటిని ఏదో రెండింటిని ఆ కర్ర పెట్టి కొట్టేసరికి మొత్తం మేకలన్నీ కూడా మేకల సంఘం అని ఒకటి పెట్టేసి మొత్తం వచ్చి ఈయన మీద దూకి చంపేసి మొత్తం 1000 మేకలు కలిపి ఈ పశువుల కాపర రూపంలో ఉన్న సురత మహారాజును చంపే తర్వాత జన్మలో అక్కడ జరిగిన మేలేమిటో తెలుసా, నిజానికి ఈయన 1000 మేకలను చంపినందుకు 1000 జన్మలెత్తి మరణశిక్ష అనుభవించాలి, ఒక్క జన్మతో పోయింది. అది దేవీ నామస్మరణ.